ఆ! ఆ! చూసాను. చూసారా? నేనిస్తానులే. అయ్యో వద్దు, నేను తీసుకుంటా. తలుపు తెరవండి ప్లీజ్, తలుపు తెరవండి. మంచి ఆఫర్లు దొరికితే కొన్నా. ఓహ్! నైస్. గుడ్ నైట్. హ్మ్. గుడ్ మార్నింగ్. త్వరగా రెడీ అయిపోయినట్టున్నావు. రెడీ అవ్వాల్సి వచ్చింది. ఆ, ట్యాప్ ఓపెన్ చేయగానే పైనుంచి నీళ్లు పడ్డాయి. ఫుల్గా తడిచిపోయాను, అందుకే స్నానం చేశాను. వేలు ఓకేనా? బెటర్గా ఉంది. ప్లాస్టర్ వేయడం మంచిదైంది. ఆ, కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, నువ్వు తినే. నేను ఇదంతా అయ్యాకే మనం ఒక 8:30కి బయలుదేరదాం. ఓకే. ఎక్కడ దోశలు వేలేదా? పిండి మాత్రమే ఉంది. అది స్మూతీ. ఈ ఫ్రూట్స్, పాలు, ఓట్స్ అన్ని మిక్స్ చేసి అదో గ్లాసు తాగితే ఇడ్లీ దోశ కన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాఫీ పొడి ఉందా? లేదు, ఇక్కడ కాఫీ టీ ఎవరు తాగం. గ్రీన్ టీ ఓకేనా? అయ్యో వద్దు, నేను అది తింటానులే, అదే తాగుతానులే. इसका इंजन एकदम कड़क है, लगता ही नहीं है सेकेंड हैंड है। हाँ? नहीं। ये भी ठीक है, अपना ही फायदा होगा। नानी ये वाला फिक्स किया है। ये सही है। सही है। तो भी मालिक बन गया रे। हाँ? अरे क्या नानी, जो मेरा है वो आप ही का समझो। हाँ? सबियो वो फ्लैट में छोड़ के आजा निधि चल। ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసే నెంబర్ ముందు నోట్ చేసి ఉంచాలి. పోలీస్ అడిగితే జరిగిందంతా ధైర్యంగా చెప్పే. ఆ పోతే ఆ బేకరీ వాడిని పిలిస్తే వాడు అమాయకుడిలా నుంచుంటాడు. సో బీ కేర్ఫుల్. యాక్చువల్లీ హంస నాతో వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. హంసధ్వని. ప్రశాంత్, నేను పోలీస్ స్టేషన్ లోపలికి రాను. మీ దేవురు? ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు. ఓ, మరి ఆ క్యాండిడేట్ మాట్లాడారా? ఎవరు? వివేక, నా బాయ్ ఫ్రెండ్. కైండ్ ఆన్ అండ్ ఆఫ్. అనుకున్నాను. పొద్దునే ఫోన్ చేయలేదా? ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే తెలుస్తుంది. ఎప్పట్లాగే ఏదో ఒక డ్రామా ఉంటుంది. వాడిని అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. కానీ మనిషి జెన్యూనే. నీకింకా పెళ్ళవలేదు కదా? లేదండి. చెప్తే ఎవరు నమ్మరు. ఓ థ్యాంక్స్. ప్రశాంత్, పెట్టి బ్యాగ్ కార్లోనే ఉండనివ్వు. అంటే పోలీసులకు చెప్తే వాళ్ళు చంపేస్తామని చెప్పారు. అది విలన్స్ చెప్పే రెగ్యులర్ డైలాగే, భయపడక్కర్లేదు. ఇలా చూడు, ఇక్కడ త్వరగా అయిపోతే ఆఫీస్కి వచ్చి కలిసి లంచ్ చేద్దాం, ఓకే? ఒకవేళ లేట్ అయితే దీన్ని రౌండ్ చేసి ఒక 500 ఇవ్వగలరా? ఉదయం తిన్న దోశ పిండి అస్సలు సెట్ అవ్వలా. థ్యాంక్ యూ హంస ధ్వని. भाई साहब, वास्को बस कहाँ मिलेगा? वो साइड में। वहाँ? ओके. कोणतर लॉक असावं, पणजे धाडचो पडटलो. नाका चांदी. हाँ चोर चोर అరవకు, అరిచావంటే వేళ్ళు విరిచేస్తాను. నా ఫోన్ పర్స్ ఎక్కడా?
నువ్వు మంచోడివే. మీ నాన్న ఫ్రెండ్స్లా కాదు. ఎందుకంటే వాళ్ళు నన్ను కొట్టినప్పుడు నువ్వు కొట్టలేదుగా, అంటే మంచోడివేగా. ఆ? అవునవును. మా ఊరు విజయవాడ. అదే అమ్మ వాళ్ళ ఊరు. అనారోగ్యంతో మంచాన పడ్డారు. అమ్మ పెట్టిన పేరే లోకనాథ్. మామయ్య కొట్టిని చూసుకోవడానికి మా నాన్న గోవా వచ్చారు. ఆ తర్వాత కొట్టినే సొంతం చేసుకున్నారు తప్పుడు దారిలో. ఊళ్ళో పోలీసులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి తాతయ్య దగ్గర చేరిన వాడి ఈ సాబియం. తాతయ్య ఈ ఏరియాలో కింగు. ఆయనంటే అందరికీ భయం. నీకు నిధి ఎలా తెలుసు? నిధి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రతి సంవత్సరం సెలవులకు తను ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. నాతోనూ మా అమ్మతోనూ తను తెలుగులోనే మాట్లాడుతుంది. నాకు ముందే తెలుసు ఈసారి తను తిరిగి వెళ్ళదని. తను ఎన్ని చోట్ల పనికి వెళ్తుందో తెలుసా? తన వల్ల మా నాన్న కూడా కమిషన్ వస్తుంది. లోకనాథం, ఆ, ఆయుర్వేదంలో ఉళిచ్చెలని ఒక ట్రీట్మెంట్ ఉంది. నూనె గుడ్డ మీద పడుకోబెట్టి మనల్ని తొక్కి నలిపి దూదిలా తయారు చేస్తారు. మన బాడీ పని అయిపోయిందని మనం అనుకుంటాం, కానీ 3 రోజుల తర్వాత ఒక శక్తి వస్తుంది, ఒక సూపర్ పవర్ వస్తుంది. ఈ కేసులో నా ట్రీట్మెంట్ పీరియడ్ అయిపోయింది. నువ్వు చూస్తూ ఉండు, నేను నిధితోనే ఇక్కడి నుంచి వెళ్తాను. కామెడీ అంటే చాలా ఇష్టం కదా. అయ్యే ఇంతేనా? కూర్చో, కూర్చోన్నా. మనీష్, 1 किलो बादाम, नट्स, कैशू, पिस्ता और डेट्स सब 1-1 किलो दे दो. ఎంతైందన్నా? 3500. 3500. ఇది సరిపోతే. మనీష్, और 1 किलो बादाम दे दो. ఇప్పుడు ఎంతైందన్నా? 4200. ఆల్మోస్ట్ ఓకే. పర్సులో 4000 కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. మొత్తం పోయే. సర్లే పోనీ. కార్డు యూస్ చేయొచ్చా? అందులో నీ కార్డు యూస్ చేసి తీసుకో. ఆ కవర్ ఇవ్వు. हेलो सर. मैडम हाँ है ना. आपका हाथ कैसा है? ठीक है ठीक है. भैया ले लो. तो बहुत ज़्यादा है. बचा है ना? बचा है. हाँ, उनके दे दो. हेल्थ के लिए बहुत अच्छा Thank है. you. वस्तानु. బెంగళూరులో ఈ కంపెనీ బ్రాంచ్ ఉందా ధ్వని? ఉంది, కానీ ఇక్కడ ఉండడమే మంచిది. దాట్స్ బెటర్. నేను వెయిట్ చేస్తాను. ఓకే. హాయ్ ఐమ్ వివేక్. ప్రశాంత్. ఆహా, ధ్వనిని చూడడానికి వచ్చావు కదా. ఆ. మరి అక్కడే ఆగిపోయామే. నేనున్నానన్నా. రా, కమిన్. రా, కూర్చో. అమ్మా, నేను చెప్పాను ఇతనే. స్మార్ట్గా ఉన్నాడు కదా. హలో. వివేక్, ప్లీజ్ డోంట్ క్రియేట్ ఎ సీన్. ఏంటి సీన్? నేను కూల్గానే ఉన్నానుగా. నువ్వే అనవసరంగా టెన్షన్ అవుతున్నావు. గొడవ చేయకురా. నేను చెప్తే నమ్మలేదు కదా. ఒకే ఒక్కరోజు పరిచయంతో ఇంటికి తీసుకువెళ్ళి పడుకోబెట్టుకుంది. ఇప్పుడు వదలకుండా వెంట పడుతున్నాడు. అది ఎలాంటి సిచ్యువేషన్ ధ్వని నీకు ఎక్స్ప్లెయిన్ నేను- చేసింది కదరా. హే, నేను లంచ్ చేద్దామని వచ్చాను. దాంతో తింటే మాత్రమే లంచ్ దిగుతుంది కదా. వివేక్, ప్రశాంత్ ఫోన్, పర్స్ అన్నీ పోయాయి. హీ నీడ్స్ హెల్ప్. ఓ, ఐ హెల్ప్ దెన్. ఇప్పుడు లంచ్ కదా ప్రాబ్లం. అందరం కలిసి చేద్దాం. ఏమంటావు? మనం తిన్నాం కదరా. మళ్ళీ తింటే ఏంటి? ఆ తర్వాత ఏ రీజన్ చెప్తుందో చూద్దాం. రా, కమ్. రా రా రా, వెళ్దాం. నేను డీల్ చేస్తాను. రా. Hi sir. Hi ma'am. Ready to order? నువ్వు ఎప్పుడు తినే పాస్తా చెప్పనా? అమ్మ, గోవన్ ఫిష్ థాలీ ట్రై చేయి. నేను ట్రై చేస్తాను. ఓకే. 1 spaghetti pasta, Alright. chicken, 2 గోవన్ ఫిష్ థాలీ. Is that it? దట్స్ ఆల్. All right. Thank you. మిస్టర్ ఆయుర్వేదం, నీకేం కావాలో ఆర్డర్ చేసుకో. ఇట్స్ మై ట్రీట్. Yeah. Yes sir. 1 orange juice, Okay. 1 grilled fish, All right. marinated chicken stripes. Chicken strips sir. Yeah. Yeah. Grilled prawns. Grilled prawns. Is that all sir? Yes. Thank you sir. ఇలా చూడమ్మా, బెంగళూరులో మీరిద్దరూ ఎంత హ్యాపీగా ఉండేవారు.
ఒక పర్ఫెక్ట్ కపుల్ లాగా నేను వివేక్కి సపోర్ట్ చేస్తున్నాను అనుకోకు. నువ్వు నీ పట్టుదల వదిలేసి కొంచెం ఓపెన్ గా మాట్లాడితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. ధ్వని, నీ పర్సనల్ లాస్ నాకు అర్థం అవుతోంది. నిజంగా దురదృష్టం, రియల్లీ ట్రాజిక్. కానీ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి కదా. హా? సార్ ఆరెంజెస్. థ్యాంక్ యూ. నీ పేరెంట్స్ కూడా అందులో నుంచి బయటకు వచ్చేసారు. నువ్వు మాత్రం ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు. గోవాకు వచ్చాక పూర్తిగా మారిపోయావు. వివేక్కి న్యూజిలాండ్ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చింది. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్తే నీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ యూనో. నేను మీ అమ్మతో దీని గురించి మాట్లాడాను. రిజిస్టర్డ్ మ్యారేజ్ అయినా చేసుకోమంటున్నారు. దాంతో నీకు వీసా అప్లై చేయొచ్చు. బెంగళూరులో ఒక చిన్న ఎంగేజ్మెంట్, ఊరికే గ్యారంటీకి. ఆ తర్వాత పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. So your chicken strips. Enjoy. Oh, I'm so sorry. Sorry, sir. I'll just get your order. హే, ఇది నేను ఆర్డర్ చేశాను, తీసుకుంటాను. ధ్వని,